నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాక్ మహారాజ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలయ్య కెరీర్లోనే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఒక రేంజ్లో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం బాలయ్య 109వ చిత్రంగా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి బుక్ మై షోలో భారీ రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా ఈ చిత్రం బుక్ మై షోలో 1,00,000కు పైగా ఇంట్రెస్ట్ ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సాధారణ అభిమానులు కూడా ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డాక్ మహారాజ్ టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక రేంజ్ లో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే టాప్ సినిమాగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య పాత్రను రవితేజ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట. సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని, ఈ వాయిస్ ఓవర్ ను రవితేజ చెప్పబోతున్నారని టాక్ నడుస్తోంది. పైగా రవితేజ వాయిస్ ఓవర్ ఈ సినిమాపై బలమైన ముద్ర వేస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు కూడా వేగంగా మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన సాలిడ్ టైటిల్ టీజర్ అయితే ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక త్వరలోనే ఈ సినిమా నుండి ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ప్లాన్ చేస్తున్నారు. డాకు మహారాజ్ ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో ఉండబోతోందట. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరో రేంజ్ కు వెళ్లటం ఖాయమంటున్నారు. బాలకృష్ణ హీరోగా చేస్తున్న డాక్ మహారాజ్ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.